హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. ఆ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు ఉదయకాల ప్రవచన వాక్కును దయచేస్తున్నాడు. నీవు నడవవలసిన త్రోవలో ఆయన్ని నడిపించబోతున్నాడు. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా? జాబ్ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? లేదంటే బిజినెస్ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? లేదంటే పరిచర్య విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏ పరిస్థితులు మిమ్మల్ని కన్ఫ్యూజన్లోనికి తీసుకెళ్తా ఉన్నాయి? ఏ పరిస్థితులు మీకు అర్థం కావట్లేదు? మీ జీవితంలో మీ డెస్టినీ అర్థం కావట్లేదా? లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఉన్నా సరే, నీ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నా సరే, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే, ఒకవేళ నువ్వు గమ్యము తెలియని స్థితిలో ఉన్నట్టయితే దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నీవు నడవలసిన త్రోవలో ఆయన్ని నడిపించబోతున్నాడు. ఖచ్చితంగా ఆయనని నడిపిస్తాడు. ఎందుకంటే నీ దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. దేవుడు, చాలామందికి దేవుని యొక్క కార్యాలు అర్థం కావండి. దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు అని అంటే, దేవుడు అనే వ్యక్తి, దేవుడు ఒక గూగుల్ మ్యాప్ లాంటి వాడు. చూడండి, మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటే కొన్నిసార్లు మనం త్రోవ వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ ఏం చూపిస్తూ ఉంటుంది, ముందుకెళ్ళి రైట్ తీసుకోండి, ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, ముందు నుంచి యూటర్న్ చేసుకోండి అని గూగుల్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. అట్లాగే దేవుడు కూడా మనల్ని డైరెక్ట్ చేస్తాడు. ఎవరి ద్వారా అంటే తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా, తన అభిషక్తుల ద్వారా. మనం అభిషక్తుల్ని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి ద్వారా మనల్ని సరైన త్రోవలో నడిపిస్తాడు. లేదు, నీకు ఏ సేవకుడు అందుబాటులో లేరు అని అనుకుంటే స్వయంగా దేవుడే నీతో మాట్లాడతాడు. ఎస్, ఎందుకంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్ను వదిలేసే దేవుడు కాదు, నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఈ ఉదయకాల ప్రవచన వాక్కు నీ కొరకే. అయ్యో, నన్ను అందరూ విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీవు ఏ త్రోవలో అయితే నడవాలో, ఏ త్రోవలో అయితే నడిస్తే నీవు గమ్యానికి చేరుకోగలవో, నా దేవుడు, నీ దేవుడు నిన్ను ఆ త్రోవలో నడిపించబోచున్నాడు. ఈరోజు ఈ యొక్క ప్రవచన వాక్కు ప్రభు నీకు తెలియజేస్తున్నాను. నీవు నడవలసిన త్రోవలో నేను నడిపించబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ జీవితాన్ని స్థిరపరిచి నెరవేర్చును గాక.